హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పక్కా కొలతలతో మునక్కాయ నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సీజన్లో సమ్మర్లో మామిడికాయతోనే కాదండి, మునక్కాయతో కూడా పచ్చళ్ళు పడతారు. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. చూస్తే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇవే కొలతలండి, మీరు ఎప్పుడు చేసినా కానీ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మునక్కాయ నీళ్ళ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. పచ్చడి కోసం ఇక్కడ నేను 5 మునక్కాయలు తీసుకున్నాను. చూడండి, పెద్ద పెద్ద కాయలు 5 తీసుకున్నాను. అవే కొంచెం చిన్న కాయలు అయితే 6 వరకు తీసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కండ ఉన్న కాయలు తీసుకోవాలి. మరీ లేతవి కాకుండా మరీ ముదురు కాకుండా బాగా కండపట్టిన కాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా తుడిచేసుకుని ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరపెట్టేసుకోండి. తర్వాత ఈ విధంగా చూడండి, ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసేటప్పుడు పీచు తీయకూడదు. కట్ చేసేటప్పుడు చూడండి, కాయని రౌండ్గా తిప్పుతూ కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే పీచు రాకుండా చక్కగా కట్ అయిపోతుంది. ఇలాగే మిగిలిన ముక్కలన్నీ కూడా కట్ చేసుకోవాలి. సైజ్ చూసారు కదా, మరీ పెద్దవి కాదు, అలానే మరీ చిన్న చిన్నవి కాకుండా ఈ సైజు ఉండేలాగా కట్ చేసుకోండి. ఈ ముక్కలు మనం వెయిట్ మెజర్మెంట్లు కూడా చూద్దాము. ఇలా మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకున్నామంటే ఎప్పుడు చేసినా కానీ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే 400 గ్రామ్స్ 400 గ్రాముల మునక్కాయ ముక్కలతో పచ్చడి పడుతున్నాను. ఈ 4-5 ముక్కలు మిగిలాయి, వాటిని నేను పక్కన పెట్టేస్తున్నాను. కరెక్ట్గా 400 గ్రామ్స్ ముక్కలు తీసుకున్నాను. ఈ ముక్కలకి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. చూడండి, ఈ సైజువి మనకి కమలకాయ సైజు చింతపండు 2 తీసుకోవాలి. ఈ చింతపండుని అడుగు మందం కల్లా ఒక గిన్నెలోకి వేసేసుకుని ఒకసారి కడిగేసి నీళ్లు పోసి 1 కప్పు నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టేసుకోండి. లో మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చింతపండును ఉడికించుకోవాలి. చింతపండు త్వరగా అడుగు పట్టుకుంటుంది. దగ్గరే ఉండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి చిక్కగా ఉడికించేయద్దు, అలానే మరీ పలుచగా ఉంచొద్దు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండుని పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో ఈ మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు చూడండి ఎర్రగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాల్ని మరీ ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆవాలు మెంతుల్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1.5 కప్ నూనె పోసుకోవాలి. పల్లి నూనె అయితే బాగుంటుంది ఈ పచ్చడికి. అదే వెయిట్ మెజర్మెంట్లో వచ్చేసి ఈ నూనె అటు ఇటుగా 350 ml వరకు ఉంటుంది. ఈ నూనె కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు 2 సార్లుగా వేసుకొని వేయించుకోండి, మొత్తం ఒకేసారి వేయొద్దు. ఈ మునక్కాయ ముక్కలు వేసాక లో మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువసేపు వేయించేయొద్దు. ఈ ముక్కలు లైట్గా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. చూడండి, ఈ విధంగా కలర్ ఈ లైట్గా చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించేసారంటే పచ్చడి కలిపేటప్పుడు ముక్కలు విడిపోతాయి. ఈ విధంగా వేయించేసుకొని ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నూనెని కొంచెం కాగనివ్వండి. కొంచెం కాగిన తర్వాత మళ్ళీ ముక్కలు వేసేసుకుని వీటిని కూడా లైట్గా ఒక 3-4 నిమిషాల పాటు వేయించేసుకుని వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ముక్కలు తీసాక మళ్ళీ నూనెని కొంచెం సేపు కాగనిచ్చి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నిండుగా ఆవాలు వేసుకోవాలి. అలాగే 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు చిన్నవి పొట్టువలు చేసుకుని పప్పు గుత్తుతో లైట్గా ఒక దెబ్బ వేయండి, మరి పచ్చడి చేసేయొద్దు. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత 5 వరకు ఎండుమిర్చిని తుంపి వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఇవన్నీ వేగిపోతాయి. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిలో మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. మిక్సీ జార్లో వేయించుకున్న ఆవాలు మెంతులు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ ఆవాలు మెంతులు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని తీసి పక్కన పెట్టేసుకుని ఇదే మిక్సీ జార్లో 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు 2 మీడియం సైజ్ వెల్లుల్లి గడ్డలు తీసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. చివరిగా మనం ఉడికించుకున్న చింతపండు ఉంది కదా, ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసేసుకుని ఇందులో 1/2 కప్పు కారం, వెయిట్ మెజర్మెంట్లో వచ్చేసి 50 గ్రాముల కారం. కారం ఎంత తీసుకుంటామో దాంట్లో సగం అంటే 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 కప్పు కంటే కూడా 1 స్పూన్ తగ్గించి వేస్తున్నాను. వెయిట్ మెజర్మెంట్లో వచ్చేసి 60-70 గ్రాములు ఉంటుంది. ఉప్పు తక్కువ అయితే చివరిలో అయినా కలుపుకోవచ్చు. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కారం ఘాటు తక్కువ ఉన్న కారం వేసుకోవాలి. మేమైతే గుంటూరు మిర్చి కారం సగము, బళ్ళారి మిర్చి కారం సగము, అవి సగం ఇది సగం కలిపి వేస్తాము. దానివల్ల పచ్చడికి మంచి రంగు వస్తుంది, ఘాటు కూడా తక్కువగా ఉంటుంది. ఇలా కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఈ కారం అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు నిదానంగా కలపాలి, లేదంటే ముక్క విరిగిపోతుంది. ఇలా బాగా పట్టించేసి ఇప్పుడు ఇందులో మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ముద్ద, అలాగే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చడిని చేత్తో కలిపితేనే చక్కగా కలుస్తుందండి, స్పూన్తో అయితే అంత బాగా కలవదు. ఈ చింతపండు పేస్టు, ఉప్పు, కారం, వెల్లుల్లి ముద్ద అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన పోపును వేసేసుకోవాలి. పచ్చళ్ళలో ఏది కూడా వేడిగా వేసుకోకూడదు. ఈ పోపు కానీ, వేయించుకున్న మునక్కాయ ముక్కలు కానీ అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడి కలుపుకోవాలి. ఈ నూనె అంతా కూడా పచ్చళ్ళలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా స్పూన్తో అయితే కలవదండి, చేయి పెట్టి కలపాల్సిందే. ఈ నూనె అంతా కూడా ఈ పచ్చళ్ళలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. నూనె పోసినప్పుడు పచ్చళ్ళలో చాలా ఎక్కువ పోసేసేమో అనిపిస్తుందండి. కలుపుతూ ఉంటే ఈ నూనె అంతా కూడా పచ్చడి పీల్చేసుకుంటుంది. నిజానికి ఇందులో 2 కప్పుల నూనె పడుతుందండి, నేను ఒక అరకప్పు తగ్గించి వేశాను. చూడండి, నూనె అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఈ విధంగా చేత్తో పచ్చడి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఈ ముక్కలన్నీ కూడా పైకి రాకుండా నొక్కి పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక రోజంతా కూడా పచ్చడిని బాగా ఊరనివ్వాలి. నైట్ మళ్ళీ ఒకసారి, అంటే ఒక 10 గంటల తర్వాత పచ్చడిని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి, పచ్చడి చక్కగా ఊరి నూనె పైకి తేలుతుంది. మూత తీయగానే పచ్చడి అయితే ఘుమఘుమలాడిపోతుందండి. మునక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి పచ్చడి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకు సాల్ట్ వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ తగ్గించి వేశాను. ఇవే కొలతలండి, మీరు ఎప్పుడు చేసినా కానీ పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది, ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది. పచ్చడి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇలా బాగా కలిపేసుకొని పచ్చడి అయితే ఒక 2 రోజులు ఊరితేనే బాగా రుచిగా ఉంటుంది. ఊరే కొద్దీ పచ్చడి రుచి పెరుగుతుంది. 2 రోజుల పాటు ఇందులోనే ఊరనిచ్చి అప్పుడు 2 రోజుల తర్వాత సీసాలోకి మార్చేసుకోండి. పచ్చడిని ఈ గ్లాస్ జార్స్లో వేసే ముందు ఒక 2 గరిటెలు పచ్చడి నూనె ఉంటుంది కదా, ఆ నూనె ఒక 2 గరిటెలు ముందు పోసి అప్పుడు పచ్చడి వేసుకోవాలి. అలాగే పచ్చళ్ళని ఎప్పుడు కూడా గ్లాస్ జార్స్లో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకోవాలండి. ప్లాస్టిక్ డబ్బాలు అస్సలు పెట్టొద్దు, హెల్త్కి అస్సలు మంచిది కాదు. కొంచెం కొంచెం పచ్చడి వేస్తూ లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఈ పచ్చడి బయటే మనకి తడి తగలకుండా చూసుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటుందండి. పైన అయితే నూనె తేలే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా పైన ఒక లేయర్ అంతా కూడా నూనె ఉండేలాగా చూసుకుని తడి తగలకుండా చూసుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే మనకి సంవత్సరం రోజుల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా ఈ కొలతల్లో ఒకసారి మునక్కాయ నిల్వ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనం పచ్చడి పెట్టాక ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే పచ్చడి లోపలికి వెళ్ళిపోయి నూనె పైకి తేలుతుంది. ఇలా పైకి నూనె తేలే విధంగా ఉండాలి. మరి మీరు ట్రై చేసి మీకు పచ్చడి టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.